కొన్ని మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 36వ వచనంలో ఒక మాట మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. త్వరగా. ఆ 7 రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, చూడండి, ఏది చేసేటప్పుడైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, యేసుక్రీస్తు వారు ఇదే సందర్భం కాదు, ఎక్కడైనా సరే తను ఏదైనా మనుషులకు మేలు చేయాలనుకున్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. ఈరోజు దేవా నన్ను సజీవ లెక్కలో ఉంచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ఎవరు చెల్లిస్తున్నారు? దేవునికి స్తుతులు చెల్లించడం ఏమాత్రం తప్పు లేదు. ఒకటే కాదు, చాలా సందర్భాలను మీరు కావాలితే అదే 26ను 27 వచనం చదవండి. అదే మత్తయి సువార్తలో. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, చూసారా, కృతజ్ఞత ఏ విషయంలో కూడా దేవుడు ఏం చెల్లిస్తాడు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇది ఒకటి కాదు, చాలా ఉన్నాయి సందర్భాలు. అంటే ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల ఉపయోగం ఏంటంటే, దేవా ఇదిగో ఈ రొట్టె తీసుకోవడానికి, లేకపోతే ఈ పాత్రలో తీసుకొనడానికి, లేకపోతే ఈ రొట్టె తినడానికి, లేకపోతే ఆహారం భోజనం చేయడానికి, మంచిలు తాగడానికి, దేవా నాకింత అర్హత లేక నాకింత భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులని ఏ పాపము చెయ్యని ప్రభువే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేశాడంట చెప్పండి? తీసుకున్నాడు, పంచాడు. ఈరోజు కృతజ్ఞత ఎవరికి ఉంటుంది? కృతజ్ఞత ఈరోజు ఎవరికి ఉంటుంది? ఏ మనిషికి కృతజ్ఞత ఉండలేదు. నాకింత మేలు చేశాడే, లేదా నాకింత మేలు చేసిందే, లేకపోతే నన్ను ఇంత ఆత్మీయంగా నడిపిస్తున్నాడే, ఈ విధంగా నన్ను చూసుకుంటుంది అనే మనుషుల పట్ల మనుషులకి ఏమీ లేదంట కృతజ్ఞత. అంటే చేసిన మేలులు మరిచిపోయే మనుషులు ఉన్న కాలం ఇది. అలాగే ఉన్నారా లేదా? అలా ఉన్నారా లేదా? ఇప్పుడు మనుషులు ఏదైనా మనిషికి మేలు చేస్తున్నామంటే, ఒక విషయం చెప్పనా, ఈ ప్రపంచంలో వెల కట్టి తిరిగి ఇవ్వలేని మేలంటూ ఒకటి ఉంది. ఏంటి తెలుసా? అది ఏంటి తెలుసా? ఒకటి, ఫస్ట్ ప్రభు శిల్వ త్యాగం అయితే, రెండోది వాక్యం నేర్పడం, మనిషిని మార్చడం. ఒక మనిషి ఎడల ఒక మనిషి తీర్చలేనటువంటి రుణం ఏదైనా ఉందంటే అదేంటి తెలుసా? వాక్యం చెప్పి ఒక్కొక్క మనిషిని మారుతాడు చూసారా, దానికి రుణపడిపోవాలి. అదే ఫిలోమోనుకు రాస్తూ మాట్లాడతాడు. ఫిలోమోను, నేను సేవకుడిని, నువ్వు నాకు తీర్చలేని రుణం నువ్వేమిచ్చినా సరే నువ్వేం చేయ తెలుసా? నా రుణము నువ్వేం చేయలేవు, తీర్చలేవు. ఎందుకంటే ఇది కృతజ్ఞతాభావంతో నువ్వు లైఫ్ లాంగ్ అట్లా ఉండవలసినదే. అంటే ఓనేసిముకి రాస్తూ ఫిలోమోనుకి రాస్తూ, ఓనేసిముని ఫిలోమోను దగ్గరికి పంపుతూ, ఇదిగో అతను నీకు నష్టం చేశాడు కదా, నష్టం చేసిన వ్యక్తి, ఇదిగో నువ్వు నష్టం చేసిన వ్యక్తి వల్ల నువ్వు బాధపడుతున్నావు కదా, అయితే అది నా లెక్కలో చేర్చుకో ఆ నష్టాన్ని. నిజానికి చెబితే నువ్వే నాకు రుణపడ్డావు నీ ఆత్మ విషయంలో అంటాడు. మీకు వాక్యాన్ని ఎవరైతే చెబుతున్నారో, ఆత్మీయంగా మిమ్మల్ని ఎవరైతే నడిపిస్తున్నారో, ఆత్మీయంగా మిమ్మల్ని ఎవరైతే బలపరుస్తున్నారో, వాళ్ళ రుణం మీరు ఏ విధంగానైనా మీరేం చేయలేరంట, తీర్చలేని రుణం. తీసారా మాట? పౌలను నేను స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును, అయినను నీ ఆత్మ విషయంలో, చూసావా, నీ ఆత్మ విషయంలో నీవే నాకేమై ఉన్నావంట, రుణపడి ఉన్నావని నేను చెప్పాలా సపరేట్గా? నిన్ను మార్చింది ఎవరు? నిన్ను వాక్యంలో నడిపించేది ఎవరు? నిన్ను దేవుని దగ్గర చేర్చి నడిపించే విధానంలో ఉన్నది ఎవరు? నేనే. ఒకవేళ నేను ఎంత ఇచ్చినా సరే నువ్వు ఆ రుణం ఏం చేయలేవు, తీర్చలేవు. తిమోతికి చెప్పేది ఇదే. కృతజ్ఞత లేనివారు నువ్వెన్ని మాటలు చెప్పినా వారిలో ఏముండదంట, కృతజ్ఞత ఉండదు. కృతజ్ఞత లేకుండా మనుషులు బ్రతుకుతున్న రోజుల్లోకి వచ్చేసామని అప్పుడే ఎవరికి చెప్పాడు చెప్పండి? ఎవరికి చెప్పాడు? తిమోతి గారికి చెప్పాడు. తిమోతి గారు ఒక్కడికి రాస్తాడు ఈ మాటలో. మీరు బాగా ఆలోచించండి. మీరు వింటున్న మాటలు ఏవైతే ఉన్నావో,
లేతే వాక్యం ద్వారా మీరు బలపడుతున్న మాటలు ఏవైతే ఉన్నవో అవి మీరు తీర్చలేని రుణం. కానీ మనకేముండదు చెప్పండి? కృతజ్ఞత ఉండదు. ఏముండదంట? కృతజ్ఞత ఉండదు. కృతజ్ఞత లేనివారు ఇంకా విషయం ఇంకా బాగా ఆలోచిస్తే దేవుని ఎడల కూడా కృతజ్ఞత లేని మనుషులు. ఒక విషయం చెప్పనా బలంగా? ఈరోజు ప్రభువారికి శరీరాన్ని తీసుకోవాలి. ఉన్న పనులన్నీ పక్కన పడేసి, ఆరోగ్యాన్ని కూడా పక్కన పడేసి, ఆరాధనలో నేనుండాలని వచ్చిన కృతజ్ఞత కలిగిన మనుషులేరు చెప్పండి? వాళ్ళ సంతృప్తి. మొదటి వారం తీసుకోవాలంటే మొదటి వారమే తీసుకుంటారు. రెండో వారం తీసుకోవాలంటే రెండో వారమే తీసుకుంటారు. వాళ్ళకి ఎప్పుడు నచ్చితే చెప్పండి, వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడే కృతజ్ఞత కలిగి ఉంటారు. కానీ కానీ ఇదిగో ఎప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి అనేవాళ్ళు ఏరి? కుదిరితే ఆరాధనకు వస్తారు, కుదరకపోతే రారు. కుదిరితే వాక్యం వింటారు, కుదరకపోతే వాక్యాన్ని వినరు. కుదిరితే మీటింగ్కి వెళ్తారు, కుదరకపోతే మీటింగ్కి వెళ్ళరు. పెళ్ళిళ్ళకైతే మిట్ట మధ్యాహ్నములైన ఎండలోనైనా ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. దేవుని ఎడల కృతజ్ఞత ఏది ఈరోజు మనిషికి? ఒరే తిమోతి, మనుషుల ఎడలే కృతజ్ఞత మనుషులు మర్చిపోయారు. ఇంకా తీసుకెళ్తే దేవుని ఎడల కూడా మనుషులు ఏమైపోయారంట? కృతజ్ఞత లేని వారు అయిపోయారు. ఉందా ఈరోజు కృతజ్ఞత బాప్తిసం తీసుకున్న వాళ్ళందరికీ? దేవుని ఎడల కృతజ్ఞత ఉందా? లేదు. కృతజ్ఞత లేని మనుషులు ఎన్నిసార్లు చెప్పినా సమయానికి రమ్మని మరీ మరీ నొక్కి నొక్కు చెబితే చర్చన్నా మార్చేస్తారు తప్ప వారి చర్యలను మార్చుకోరు. అది ఎక్కడైనా అంతే. అలా అయిపోతారు మనుషులు. ఇంకా భయంకరమైన ఒకటి ఉంటుందండి. ఈ ప్రపంచంలో ఇన్ని నరహత్యలు, భయంకరమైన పరిస్థితులు జరగడానికి ఒక భయంకరమైన ఒక కారణం ఒకటి ఉంటుంది. ఏంటి తెలుసా? అదే తిమోతి పత్రికలో మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. అదేంటంటే చూద్దాం. తిమోతి పత్రికలో కృతజ్ఞత లేని వారు నెక్స్ట్ మాట ఏంటంట? అపవిత్రులు. ఇది సపరేట్గా చెప్పవలసిన విషయమే లేదు. నోరును కూడా యారా ఒరే అంటే కూడా నీ నోరు ఏమైపోద్ది? వ్యర్థుడు అంటే కూడా నీ నోరు అపవిత్రం అయిపోద్ది. నీ పట్ల కూడా ఎలా ఉంటారు తెలుసా? పవిత్రత లేకుండా ఉంటారు. అపవిత్రులు. మనుషులే వీళ్ళందరూ. మీకు అర్థమవుతుందా? మనుషులే వీళ్ళందరూ. నెక్స్ట్ మాట అనురాగరహితులు. అంటే అనురాగరహితులంటే ఒక పాట పాడేవారు, మమతానురాగాలని. ఏం పాట అది? బాగా ఆలోచించండి. అంటే ప్రేమ లేనివారు, అనురాగం చూపలేనివారు. చూసారా మన గురించి ఎంత మంచి లిస్టు ఒక్కడిగా చెప్తున్నాడండి. అన్నీ ఇన్ని రకాల మనుషులు ఉంటారు. నెంబర్ 1, ఇన్ని రకాలు ఒకే మనుషులు ఉంటాయి. మీ పేరు ఏంటంటే నా పేరు చెప్తా. నా పేరు సునీలనో, మొత్తం మీద అనిలనో, సుధాకర్ అని ఏదైనా చెప్తాను. క్రూరుణ్ణి, మూర్ఖుణ్ణి, అపవిత్రుణ్ణి, కృతజ్ఞత లేనివాడిని, దోషకుడిని, తల్లిదండ్రులుగా ఉదయనని ఇలా చెప్పుకుంటామా? కానీ ఒక మనిషి స్వభావంలో ఉండే లక్షణాలు ఎలా చెప్తున్నారు చూడండి. ఈ అంత్యకాలంలో ప్రమాదం అంటే యుద్ధాలు జరగడానికి కారణం కూడా మనిషి హృదయమే. నా దేశం బాగుండాలి. మీకు అర్థమవుతుందా? కొన్ని లక్షల ప్రజలు చనిపోవడానికి కారణం కూడా ఒక మనిషే. మనిషి హృదయంలో మెదిలే భయంకరమైనటువంటి చెప్పండి ఈ లక్షణాల వల్లే ఇదిగో ప్రపంచం ఎలా తయారైపోయింది. ఇలాంటి ప్రపంచంలో బ్రతకాలంటే చూడండి, దేవుడు రాను రాను సువార్త డోర్స్ క్లోజ్ చేస్తున్నాడు. ఇదివరకు పైన ఆరెంజ్తో బయటికి వినిపించబడేది సువార్త. 90% ఇప్పుడు సువార్త బయటికి వెళ్ళనివ్వట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇదిగో ఆదివారానికి మాత్రమే పరిమితి అయిపోయారు. ప్రతి వారంలో ఏదో ఒక రోజు మీటింగ్ ఉంటుందని వెళ్ళాలి అని ఆసక్తి కలిగి ఇదిగో పరిశుద్ధంగా బ్రతకడానికి నేను ఎలాగుండాలని ప్రయత్నించేది ఎవరు చెప్పండి? పోనీ అలా రావడానికి వెళ్ళడానికి వాళ్ళు సరిగుండరు, వీళ్ళు సరిగుండరు అంటాం. కానీ నాకు కృతజ్ఞత ఉంది, నేను పవిత్రంగా ఉండాలి అని వెళ్ళేవాళ్ళు లేరు. అపవిత్రులను. నెక్స్ట్ మాట అతి ద్వేషులు. అంటే ఒక మనిషి ఎలా ద్వేషిస్తాడంటే అసలు నిజంగా మామూలమైన విషయం కాదండి. ఇవన్నిటి గురించి ఒక్కొక్క భాగంగా రాశాను, కానీ మీకు వివరించడానికి నేను సింపుల్గా అవుట్లైన్స్ చెప్పుకుంటూనే వెళ్ళిపోతున్నాను.
ఈ ద్వేషించే వాళ్ళు ఎలా ఉంటారంటే మీరు బాగా ఆలోచిస్తే, ఒక మనిషి ద్వేషించాలి అంటే, ద్వేషించే మనిషి, ద్వేషించబడుతున్న మనిషి వెంటిలేటర్ మీదున్నా ద్వేషిస్తూనే ఉంటారు. ఒక్క క్షణంలో చచ్చిపోతాడని తెలిసినా సరే, ఆ ద్వేషం లోపల ఉండిపోయి జాలుండదు మనిషికి. అలా ఉందా? ఈరోజు జాలి కలిగి ఉంటున్నారా? ఒక నిమిషంలో మనిషి చచ్చిపోతాడన్నా సరే ద్వేషించాలనుకున్న ఈ మనిషి ఏం చేస్తాడో తెలుసా? అందుకే చచ్చిపోతున్నాడులే. అందుకే సావొచ్చిందిలే. మనుషుల్లో అతి ద్వేషులు, భయంకరంగా ద్వేషించే మనుషులైపోయారు ఈరోజు. మనిషి పట్ల కనికరం, ప్రేమలు ఇవేమీ లేవసల. ఇంకో మాట ఆలోచిస్తే ఏమన్నాడు తెలుసా? అపవాదకులు అన్నాడు. అంటే వీళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళంట. పైకి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ ద్వారా ప్రమాదం ఎలా వస్తుందో పక్కనున్న వ్యక్తికి తెలీదు. మీకు అర్థమవుతుందా? ఇది ఎలా ఉంటదంటే, అపవాదకులనేది ఎలా ఉంటదంటే చూడండి, రోజు నలుగురు తాగుతారు. కొన్ని నెలలు గడిస్తాయి. గడిచిన తర్వాత ఈ ముగ్గురు కలిపి ఒక్కడిని చంపేస్తారు. అదేంటి కలిసే ఉన్నారు కదా! మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదేంటి నలుగురు కలిసే తాగుతున్నారు కదా! ఈ ముగ్గురు ఏకమై ఈడిని చంపేశారంటే, ఈ అపవాదకులు ఇలాగే ఉంటారు. మనతో ఉంటారు. మనకు తెలియకుండా ప్రమాదంగా మారిపోతారు. అసల మనిద్దరం మాట్లాడుకున్నాం, మనం ప్రమాదంలో పడతామని, పడకూడదని నువ్వు మాట్లాడుతున్నావు, పడకూడదని తను మాట్లాడుతున్నాడు. కానీ, తనే నీకు ప్రమాదం అయిపోతాడని ఎప్పుడైనా గ్రహిస్తామా? చాలా ప్రమాదం. చూసారా? మన పక్క నుండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటూ నువ్వు బావుండాలి. అన్నదమ్ములు నువ్వు బావుండాలి. అక్క చెల్లెలు నువ్వు బావుండాలి. ఒక్కొక్కళ్ళు మాట్లాడుకొని, ఇలా మాట్లాడుకొని ప్రేమ చూపించే వాళ్ళే ఒకళ్ళొకళ్ళని చంపేశారనుకోండి. దీన్ని ఏమంటారో తెలుసా? అపవాదకులు. ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలియకుండా వచ్చేదాన్నేంటంట? అపవాదం. ఆ వాదం పెరిగిపోయి అపవాదకులు ఆ మనిషి వల్ల నష్టం జరిగిపోద్ది. ఇన్ని యాంగిల్స్ చెప్తున్నాడండి. నెక్స్ట్ మాట ఇంకోటుంది. ఈ ప్రపంచమంతా నాశనం అయిపోవడానికి కారణం, చర్చిలు మానేయడానికి కారణం, ఒక మనిషి అంటే మనిషికి పడకపోవడానికి కారణం ఇదే. ఏంటది? ఏంటంట? అజితేంద్రియులు. ఏంటి అజితేంద్రియులంటే? అజితేంద్రియులు అంటే ఏంటి చెప్పండి? అజితేంద్రియులు అంటే ఏంటి తెలుసా? మీరు బాగా ఆలోచిస్తే కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు మనం ఉంటాం. ఇంద్రియాలు అంటే చెప్పండి, ఇంద్రియాలంటే? తెలుసు. ఇప్పుడు అజితేంద్రియులు అంటే చూడండి, జిత్ అంటే మనకు తెలుసు, జయించినవాడు. ఇప్పుడు ఈ అజితేంద్రియులు అంటే సరైనటువంటి అర్థం ఏంటి తెలుసా? తన ఇంద్రియాలను, తన అవయవాలను చెప్పండి ఏం చేయాలంట? జయించగలిగినవాడు లేకపోతే జయించలేనివాడు. ఈరోజు మనిషి దేవునికి దూరం అవడానికి, పాపంలో పడిపోవడానికి కారణమేంటి తెలుసా? ఈ అజితేంద్రత్వమే. ఈ అజితేంద్రతత్వం గురించి యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడుతూ మత్తయి సువార్తలో 23:25లో ఒక మాట మాట్లాడతాడు చూడండి. ఒకసారి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, అయ్యో అమ్మ మిమ్మల్ని మీరు చదవండి, ఎవరు మీకు చెప్తాను కదా ప్రతి వారం. అలాగని మిమ్మల్ని చదవొద్దని కాదు, మీరు వాక్యంలో చదువుతూ బలపడాలని. దిల్షాదు మరి లేటుగా వచ్చావు, ఎందుకు లేటుగా వచ్చావు? తర్వాత ఎఫ్సి గారు, నాగలక్ష్మి గారు, ఇంకెవరు చదవండి. అయ్యో చూడండి, వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేదురు కానీ లోపల తోపుతోనూ అజితేంద్రియ తత్వముతోనూ, చూడండి మీ లోపల ఏమని మాట్లాడుతున్నాడంటే వేషధారులతో మాట్లాడుతూ, పరిచయులారా మీరు గిన్నెను పల్లెమును వెలుపట, అంటే వెలుపట అంటే ఎక్కడ? బయట. వెలుపట ఎలా ఉంటుందంట? శుద్ధిగా ఉండి నెక్స్ట్ అవి లోపల దోపుతోనూ అజితేంద్రత్వముతోనూ నిండియున్నవి. అంటే మీరు బాగా ఆలోచిస్తే శరీర కోరికలను చంపుకోలేని తత్వం అంటారు దీన్ని. నెంబర్ 1. నెంబర్ 2, కోరికలు నియంత్రించుకోలేని, వారి ఇంద్రియాలను నిగ్రహము చేసుకోలేని జీవితాలు ఈరోజు చూడండి.
ఏం చేయాలి? చంపేయాలి. అజితేంద్రత్వం ఇది అందరిలో ఉంటది. చిన్న పిల్లల్లో కానీ, చిన్న పిల్లల్లో కూడా ఎక్కువ ప్రారంభమైపోయింది. చిన్న పిల్లలైనా సరే ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకి ఏదైనా ఒక కోరిక వచ్చిందంటే, ఆ కోరికను దాటుకుని ఎవరైనా ఇంకొకళ్ళు చెప్పింది చేద్దామనే తత్వం పిల్లల్లో కూడా ఉండట్లేదు. కారణం ఏంటంటే, ఈ అజితేంద్రత్వం ఈరోజు ప్రపంచాన్ని ఏం చేస్తుంది తెలుసా? ఏలతుంది. ఎవరికైనా ఇష్టం ఉంటేనే చేస్తారు. ఇష్టం ఉండకపోతే చేయరు. ఈ అజితేంద్రులు భయంకరంగా మారిపోయారు. వీళ్ళని ఎవరు మారుస్తారు? ఇలాంటోళ్ళకా మన వాక్యం చెప్పవలసింది. ఆళ్ళెక్కడో లేరు. డైలీ నీ దగ్గర ఏం చేస్తున్నారో వాక్యం అంటున్నారు. ఆళ్ళెక్కడో లేరు. డైలీ సేవకులు సదస్సుగా సేవకులతో నువ్వేం చేస్తున్నావు? కలుస్తున్నావు. ఏవండీ మీరు బాగా ఆలోచించండి. ఎలాగంటున్నాను మీరు ఏం ఫీల్ అవ్వద్దు. ఒక దొంగ ఒక దొంగ మారిపోయి నేను మొత్తం వదిలేస్తున్నానని ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రభువులోనికి రాగలుగుతున్నాడు. ప్రభువులోనికి వచ్చి చక్కగా ప్రభువుని ప్రకటిస్తున్నాడు. కానీ ప్రభువులోనికి వచ్చిన వాడు చెడిపోయి, ఇదిగో నేను అన్ని వదిలేసి మరలా దేవుని కొరకు కృతజ్ఞత కలిగి, ఇదిగో నేను చాలా యథార్థంగా బ్రతుకుతాను అని అనగలుగుతున్నాడా? లేడు లేడు. ఒక సేవకుల్లో ఉందా ఇది? ఇదిగో మనం కలిసి ఉందో, ఎన్నో నువ్వు అన్నావు నేను అన్నా, ఇదిగో నువ్వు అలాంటోడు ఎలాంటోడు నేను అన్నా అన్న మనుషుల్లో ఉందా? ఈ అజితేంద్రత్వం లోపల నిద్రోనివ్వదు. లోపల నిద్రోనివ్వదు. అది మీకు ఉంటుంది. అది మీకు ఇక్కడ ఉన్నప్పుడు కనిపించదు, ఇంటికి వెళ్ళినప్పుడు కనపడుతుంది. ఏది కావాలో అది కోరుకుని చేసి ఈ శరీర అవయవాలను నియంత్రించుకోలేని దాన్నే, కోరికలు నియంత్రించుకోలేని దాన్నే ఏమన్నాడు తెలుసా? అజితేంద్రత్వం. మీ లోపల ఉంటుంది అది. దీన్ని ఎవరు ఏం చేయలేరు? మార్చలేరు. ఈ మీ కోరికలు మీ మనసులో ఏది నచ్చితే అది కడతారు. ఏది తినాలనిపిస్తే అది తింటారు. ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తారు. ఇది అందరిలో పట్టేసింది. ఏంటంట? అజితేంద్ర తత్వం. ఈ తత్వం నుంచి బయటకు వచ్చే అవకాశాలు లేవా? ఒక వ్యక్తికి ఒక వ్యక్తి గురించి ఎన్ని రకాలుగా చెప్పాలా? అన్నం పెట్టుకుని తినమన్నావు అబ్బాయికి, అన్నం పెట్టుకుని తిను అనకుండా, ఒరే ఆ గిన్నె తీసుకుని గిన్నెలో అన్నం పెట్టుకుని ఆ తర్వాత కూర వేసుకుని తర్వాత ఇలా కలుపుకొని ఇలా మొద్దెట్టుకుని ఇలా తింటే ఎన్నిసార్లు చెప్తావమ్మా? అన్నం పెట్టుకుని తినంటే సరిపోదా? అవునా కదా? ఊరే అలా కాదురా, కుండ దగ్గర పెట్టుకుని కూర దగ్గర పెట్టుకుని ఆ రెండిట్లో గట్టి చూసి మూతల పక్కకు తీసి ఇలా చెప్తే ఎలా ఉంటుందండి? అన్నం తినంటే అయిపోద్ది కదా. మళ్ళీ అది కాకుండా ఒరే వంటగదిలోకి వెళ్ళి గిన్నె తెచ్చుకొని నువ్వు చేయి కడుక్కొని తుడుచుకొని చెబుతాకే ఎలా ఉంటుంది మనకి? ఇరిటేషన్ వచ్చేద్ది. మరి ఒక మనిషి గురించి ఇన్ని తత్వాలుగా ఇన్ని రకాలుగా ఒక వ్యక్తి రాయడానికి గల ఉద్దేశం ఏంటి? ఎప్పుడైనా అర్థమైందా? ఎప్పుడన్నా బాగున్నావా అంటే సరిపోద్ది కదా. మంచం బాగుందా? ఫ్రిడ్జ్ బాగుందా? ఇల్లు బాగుందా? భూసట్టిందా? మంచం విరిగిపోయిందా? సీపురులో పొలాలు తక్కువైపోయినాయా? ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది?
అంత వివరంగా ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి చెబుతున్నాడంటే, ఈ అంత్యకాలంలో మనుషులనేది ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి. ఈ ప్రమాదం కలిగినటువంటి మనుషుల మధ్యన మనం బ్రతకాలంటే, బ్రతుకుతుంటే మనల్ని మనం కాపాడుకోవడం చాలా కష్టం. కష్టం గాని వాళ్ళతో కలిసిపోతాం. అజితేంద్ర తత్వం లేని వాళ్ళు ఎవరు చెప్పండి? అజితేంద్ర తత్వం లేని వాళ్ళు ఎవరో పైకి బానే ఉంటారు. కోరికలను మీరేం చేసుకోవాలి? నిలదొక్కుకోవాలి. అందుకనే ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే దేవుడు మనకేం చేశాడు? ఇచ్చాడు. ఈ శరీర కోరికలకు నిగ్రహం లేదు. కానీ ఏ ఆత్మనిచ్చాడు? నిగ్రహించుకునే ఆత్మను మనలో పెట్టాడు. ఆ నిగ్రహించుకునే ఆత్మను మనలో పెట్టినా సరే, ఇదిగో నిగ్రహించుకోలేకపోతున్నామంటే ఒకసారి ఆలోచించండి. దీన్ని అంటున్నాడు అజితేంద్ర తత్వము. ఎవరిలో ఉంటది ఇది? సేవకుడు గాని, విశ్వాసి గాని అందరిలో ఉంటది. ఇది చాలా ప్రమాదమైంది. దీనివల్ల యుద్ధాలు, దీనివల్ల ప్రమాదాలు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, ఇదిగో భార్యని చంపేయడాలు, భర్తను చంపేయడాలు, కోరికలు నిలిపోలేక ఇంకా చాలా దరిద్రమైన పరిస్థితులు జరగడానికి కారణం ఈ ఒక్క లక్షణం ఏంటి తెలుసా? ఆ ఆ ఇంద్రియాలను నిగ్రహించుకోలేని తత్వం, అవయవ కోరికలను చంపుకోలేని విధానం ఎవరిలో ఉంటది? ఇన్ని రకాలుగా చెప్తున్నాడు ఏంటండి బాబు తిమోతి గారికి. అసలు ఆయన ఎలా చదివాడండి బాబు అసలు. ఇంక కిందకెళ్తే మాట్లాడతాడు చూడండి. అందులోనే ఏమని మాట్లాడతాడు చూడండి. ఉమ్, క్రూరులు. అదేంటి ఇన్ని చెప్పాక ఇంకా క్రూరులేటి? దోషకులు క్రూరులు, అహంకారులు క్రూరులు, అవిధేయులు కూడా క్రూరులే కదా. మరి సపరేట్గా ఏమని చెప్పాడు? ఇన్ని రకాలుగా చెప్పాలా? అవును నాయనా. ఒక్కోసారి క్రూరత్వంగా ఉంటాడు, ఒక్కోసారి కోరికలు నిలుపుకోలేనివాడుగా కనపడతాడు, ఒక్కోసారి కృతజ్ఞత లేనివారుగా కనపడతారు, ఒక్కోసారి ఏంటి తెలుసా? విధేయులుగా ఉండరు. ఇవన్నీ ఉంటే మనుషుల్లో క్రూరులు. నెక్స్ట్ మాట స్వజన ద్వేష్యులు. చూసారా? అంటే పక్కన పైన అతి ద్వేషులు అని చెప్పాడు, తర్వాత సజ్జన ద్వేషులు అని కూడా చెప్తున్నాడు. ఎందుకనంటే ఒక మనిషి ద్వేషించాలంటే సొంత వారిని ద్వేషించగలడు, బయటోరిని ద్వేషించగలడు, ఇంకా ఎవరినైనా ఏం చేయగలడు? ద్వేషించగలిగే గొప్ప క్వాలిటీ ఎవరిలో ఉంటుందో తెలుసా? మనిషిలో. అయ్యి బాబు చదివినప్పుడు ఇన్నిసార్లు చదువుతుంటే తెలిసినయే మనకు అనిపిస్తుంది. అవునా కదా? మీ ఆయన్ని పక్కన పెట్టుకుని, లేదా మీ ఆవిడని పక్కన పెట్టుకుని ఈ చదువుతూ ఉండి అంతమాట. ఒకసారి చదివాక బాగా చదవంట, రెండోసారి క్రూరుడు నువ్వు అంటారు. నేను ఏ అంటే మళ్ళీ ఇంకోసారి చదివితే దోషకుడు నువ్వు అంటారు. ఏ అంటే మళ్ళీ మళ్ళీ వినిపిస్తావేంటి నాకు, మళ్ళీ మరీ మరీ చెప్తావేంటి నాకు అంటే నువ్వు క్రూరుడు అంటారు. నెక్స్ట్ మాట చూడండి ఎలా ఉంటుందో. ద్రోహులు. మళ్ళా మూర్ఖులేంటి, క్రూరులేంటి? అయ్య బాబోయ్, ఏంటి లిస్ట్ ఏంటి? ఈ లిస్ట్ ఏంటి అసలు? క్రూరులు వాళ్ళు ఎలా ఉంటారు, ద్రోహులు ఎలా ఉంటారు, ద్రోహం చేస్తారు. తర్వాత మూర్ఖులు. మూర్ఖులు అంటే ఈ అన్నిటి గురించి మనం స్టడీ చేస్తే నిజంగా ఫైనల్గా ఒకటే వస్తుంది చూడండి. నెక్స్ట్ మాట గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. దేన్ని ప్రేమిస్తారంట? ఈ రకంగా ఉన్నవారు దేవుని కంటే వారు సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తారు. ఎండగా జడిసి రాలేకపోతున్నావు ప్రార్థనకు, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? చెప్పు. ఉడుక్కు ఉండలేకపోతున్నావు, దేన్ని ప్రేమిస్తున్నావు? సమయానికి రాలేకపోతున్నావు, దేన్ని ప్రేమిస్తున్నావు? రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ వచ్చింది, నేను వెళ్ళను, నా శరీరం నాకు అనుకూలించదు, ఎందుకంటే నా శరీరమే నాకు దరిద్రం. అర్థమవుతుందా? రాత్రులు ప్రార్థన జరుగుతుంది, ఎందుకు వెళ్ళలేవు? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? నువ్వు ఏ ప్రార్థనకి వెళ్ళినా, ఏ బైబిల్ క్లాస్కి వెళ్ళినా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నట్టు, దేవుని భక్తిని ఆశ్రయిస్తున్నట్టు. చాలామందికి క్రిస్టియన్స్కి ఒక బిరుదు ఇవ్వాలి అంటే బద్ధక రత్నాలు అని బిరుదులు ఇవ్వచ్చు అందరికి. పైకి మళ్ళీ పనికిమాలిన కారణాలని చెప్తారు, పైకి పనికిమాలిన కారణాలన్నీ చెప్తారు. నువ్వే కారణం చెప్పుకున్నా, దేవుడికి చెప్పుకున్నా, దేవుడు ఒకటే అంటాడు, ఎక్కడ ప్రార్థన జరిగిన అంత్యకాలంలో ఈ ప్రమాదాల్లో పడకుండా ఉండాలంటే నీ సుఖాన్ని పక్కన పడేయి, దేవుడు చెప్పింది చేయి.
ఏంటంట? నీ సుఖాన్ని పక్కన పడే, నీ సుఖం కోసం నువ్వేది చేసినా పిల్లల విషయంలో వృద్ధి పొందవు, భర్త విషయంలో వృద్ధి పొందవు, భార్య విషయంలో వృద్ధి పొందవు, ఎడ్యుకేషన్‌లో వృద్ధి పొందవు. ఏ విషయం ఫైనాన్షియల్‌గా కూడా నువ్వేం చేయవు తెలుసా? సక్సెస్ అవ్వవు నీ సుఖాన్ని పెట్టుకుంటే. ఇది వాక్యం. నీ సుఖాన్ని పెట్టుకొని నువ్వేదన్నా చేయాలనుకో అందులో నువ్వేమవ్వవు తెలుసా? సక్సెస్ అవ్వవు. నేను చాలా అలసిపోయి రాత్రొచ్చాను. 12 గంటలకొచ్చాను. చాలా అలసిపోయి ఉన్నా. బాడీ సహకరించట్లేదు. సహకరించబడేది కరెక్ట్ ఇంటికెళ్ళి స్నానం చేసేటప్పటికి బట్టలు కూడా లేవు. ఇంకా సర్లే అని మామూలుగా నైట్ డ్రెస్ వేసుకొని పడుకున్నాను. పడుకున్న తర్వాత "ఏరా సుఖాన్ని ప్రేమింతున్నావా" అన్నట్టు అనిపించింది. టకటకటక బట్టలేసుకొని, ఆ ఇప్పేసిన బట్టలేసుకొని మళ్ళీ రాత్రి మళ్ళీ ఇక్కడ ఆల్నాటి పీరియడ్‌కొచ్చేసాను. అంటే నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో నీకు అర్థమైపోద్ది. నీ సుఖాన్ని నువ్వు ప్రేమిస్తే ఎప్పటికీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేవో చెప్తున్నాను ఇది. నువ్వు చచ్చిపోయేంత వరకు కూడా. నీ సుఖాన్ని నువ్వు చూసుకుంటే ఈరోజు నేను వెళ్ళలేను. చర్చిలో చచ్చిపో. గుండాగిపోయి లేదా ఆరోగ్యంతో నడవలేక ఏదో అయ్యి. మీకు అర్థమవుతుందండి? ఎందుకు ఈ విషయాన్ని ఇలా నొక్కి చెబుతున్నానంటే కింద అంటున్నాడు చూడండి. పైకి భక్తి గలవారి వలె, పైకి భక్తి కూడా కాదు, భక్తి గలవారి వలె, పైకి భక్తి గలవారి వలె అంటే భక్తి కూడా లేదు. వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారయిందురు. ఒక విషయం చెప్పనా? నీకు జబ్బు వచ్చేసింది, సన్నిధికి రాలేని పరిస్థితి వచ్చింది, కానీ వచ్చాయి నీ జబ్బు ఎగిరిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు అర్థమవుతుందా? ఎన్నిసార్లు చెప్పునా సరే మీకు అర్థం కాదు. అదే రాస్తాడు కింద చదవండి. చూడండి. నువ్వు అట్టి వారికి విముఖుడై, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఎంతమంది ఉంటున్నారు చెప్పండి? అట్టి వారికి నువ్వు విముఖుడై ఉండుము, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను. ఏం చేస్తున్నారో? రోజు విన్నారో? వాక్యం వింటలేదా? ఎప్పుడు వాక్యం విన్నా ఎక్కడి చెప్పండి గొంగలే అక్కడే అన్నట్టు నీ బ్రతుకుంటుంది. ఉండదా? ఎప్పుడు నేర్చుకున్నా సరే పాత పాఠం. ఈరోజు ఇడ్లీ వండింది, రేపు ఇడ్లీ వండింది, ఎల్లుండి ఇడ్లీ వండింది. ఆ తర్వాత ఏం చేస్తావు? ఇడ్లీ పిండి తెస్తాం మానేస్తాను. ఎందుకని చెప్పండి? ఈరోజు తెల్లనొక వండింది, రేపు తెల్లనొక వండింది, ఎల్లుండి తెల్లనొక వండింది, అవతల ఎల్లుండి తెల్లనొక బ్యాన్ చేస్తారని చెప్పేస్తాను. కారణం ఏంటి? తినలేక. ఎన్ని కారణాలు చెప్తావు దేవుని ఆ శక్తి ఆశ్రయించకుండా? నీకు అర్థమవుతుందా? మనందరికీ కూడా ఒక విషయం చెప్తున్నాడు. ఏంటంటే ఇక్కడ అట్టి వారికి విముఖుడై ఉండి, ఏంటంటే అట్టి వారు ఎల్లప్పుడూ నేర్చుకున్నా సరే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఎల్లప్పుడూ నేర్చుకున్నా సరే ఎలా ఉంటారో తెలుసా? ఒకసారి కొలసీ పత్రికలో మాట చూద్దాం. కొలసీ పత్రికలో మాట మనం చూద్దాం. 3:6 మాట ఉంటుంది. కొలసీ పత్రిక 3:6 ఒక మాట త్వరగా చూద్దాం. వాటి వలన చూడండి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. చూడండి ఏమైనా మాట్లాడుతున్నాడు. ఏటి వలన అంటున్నారు మీరు? ఏటి వల్ల? అక్కడ ఏవైతే లిస్ట్ చెప్పాడో తిమోతి పత్రికలో ఆ లిస్ట్ని షార్ట్కట్లో చెప్పి అవన్నీ మీరు జయించకపోతే దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? మీ మీదకే వస్తుంది. మాట విన్న తర్వాత కూడా విధేయులై ఎవరైతే అవిధేయులుగా ఉంటారో వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత ఎలా వస్తుంది చెప్పలేం. అప్పులు తీరతలేదేటి నా బాధలో? దేవుని ఉగ్రతలు ఉన్నాం. కష్టాలు తీరట్లేదేటి? శోధన నుంచి బయటికి రాలేకపోతానేటి? నా బతుకు ప్రశాంతత లేదేంటి? ఆయన సన్నిధికి నువ్వు కదిలొచ్చిందేది? నీ సుఖాన్ని విడిచిపెట్టి ఆయన సువార్తను చేతపట్టుకున్నదేది? నీ పరిస్థితి మారడానికి ఆయనకు నువ్వు లోబడిందేది? లోబడిందే నీ దగ్గర లేదు. అప్పుడు దేవుని ఉగ్రత తప్ప ఏమొస్తా చెప్పండి మన మీదకి? ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందో చెప్పింది? అర్థమవట్లేదా? అంత్యకాలంలో ఇదిగో యుద్ధాలు, భూకంపాలు, ప్రమాదాలు ఇవి కాదు. ఓ మనిషి నీ ప్రవర్తన నీకు ప్రమాదం. ఓ మనిషి నీ ప్రవర్తన నీ కుటుంబానికి ప్రమాదం. ఓ మనిషి మీ ప్రవర్తన మీ పిల్లలకి ఏంటి తెలుసా ప్రమాదం. ఓ మనిషి నువ్వు చేసే భక్తి అనేటువంటి వ్యాసమే నీ కుటుంబానికి శాపం. అంత్యకాలంలో ప్రమాదం ఏమీ కాదు, నువ్వే ప్రమాదం.
ప్రార్థన విడిచిపెడుతున్నావు, నీకు నువ్వే ప్రమాదం. వాక్యాన్ని విడిచిపెడుతున్నావు, నీకు నువ్వే ప్రమాదం. దేవుని సన్నిధి వదిలేస్తున్నావు, నీకు నువ్వే ప్రమాదం. ఇదిగో ఆరాధన వదిలేసుకున్నావు, నీకు నువ్వే ప్రమాదం. ఇంకా వేరే ప్రమాదం ఏమీ రాదు. కానీ ఆ ప్రమాదం ఎక్కడి నుంచి వస్తా తెలుసా? ఎలా వస్తా తెలుసా? అక్కడ మాట చదవండి, ఏమనుందో చూడండి. తిమోతి పత్రికలో, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎల్ల సత్య విషయమైన జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలోంచి వచ్చి, ఎవరి ఇంట్లలో నుంచి అంట? అమ్మా, వివేకముగా తెలివితేటలుగా ఉండవలసింది ఎవరమ్మా? కుటుంబాలను కాపాడుకోవడానికి ఎవరు? మరి మీరెవరు? మీరు పురుషులా? నేర్చుకోవాల్సింది ఎవరు? ఎవరింటి దగ్గర నుంచి వస్తుంది? ఎవరింటి దగ్గర నుంచి ఈడ్చుకెళ్ళిపోతారు? మీకు అర్థముందా? ఇది మాట్లాడుకుందాం నెక్స్ట్. వినాలి అందరూ కూడా. వారి ఇండ్లలో నుంచి చూడండి, మీ ఇంట్లో నుంచి ఏమొస్తుంది? అందరూ అంటారు, మా ఇంటికాడ నుంచి రక్షణ సువార్త సునాదం వినపడాలి, రక్షణ సువార్త సునాదం వినపడాలి. ఆ ఒక్కరోజే వినపడుతుంది. తర్వాత నీ బూతులు సునాదం, నీ స్వార్థం సునాదం, నీ గొడవల సునాదం, ఇదంతా నీ గృహం నుంచి వినపడుతుంది. అవివేక స్త్రీ ఇంట్లలోంచి వచ్చి చూడండి అంటున్నారు. చూడండి, ఎప్పుడునూ ఎలా మాట్లాడు? సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడు పొందలేని, ఎంత సత్యం చెబుతున్నా సరే, ఎంత సత్యం చెబుతున్నా సరే పొందలేని స్త్రీలా ఉండొద్దు. నువ్వు పొందాలి. నీకు అర్థమవుతుందా? సత్యం నీకు ప్రకటించబడుతున్నది. ఏదైనా దేవుని వాక్యం అన్నప్పుడు దానికి నువ్వేం చేయాలంట? లోబడిపోవాలి. లోబడిపోతే నీ ఇల్లు బాగుపడుతుంది. నీలోనే ప్రార్థన లేకపోతే, నీలో భక్తి విధానం లేకపోతే, భక్తి జీవితం నువ్వే కాకపోతే నీ కుటుంబానికి ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? మొన్న ఒకళ్ళు రోడ్డు రంట తిరుగుతారు, ఒక ఫ్యామిలీ చెప్తున్నాను, రోడ్డు అంట తిరుగుతారు. వాళ్ళకి చాలా ఆస్తి ఉంది, చాలా ఆస్తి ఉంది, మామూలు ఆస్తి కాదు వాళ్ళకి. ఆ చర్చికి కొన్నాళ్ళు, ఈ చర్చికి కొన్నాళ్ళు, మేము అనుకున్నట్టు పాస్టర్ ఉండాలని తిరుగుతుంటారు. దేవుడు చూశాడు. లైఫ్లో తిరిగిలేని దెబ్బ కొట్టాడు దేవుడు వాళ్ళని. కొట్టేటప్పటికి ఇప్పుడు ఇంచుమించు చాలా ప్రపంచమంతా కూడా దరిద్రం అయిపోయింది వాళ్ళ ఫ్యామిలీ. మీకు అర్థమవుందా? విధేయులుగా దేవునికి ఉండండి. స్త్రీలారా, మీరు చేయవలసిన పని ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నారో మీ కుటుంబాన్ని కూడా ఒక సన్నిధిగా మార్చుకోండి. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండండి. ఎప్పుడు వినిచున్నను, ఎప్పుడు సత్యము పొందలేని స్త్రీలుగా ఉండొద్దు. మీకు అర్థమందా? ఇప్పుడు దాకా 4 మాటలు చెప్పింది ఆ అమ్మాయి. 4 మాటలు చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత అవకాశం వచ్చిందని భర్తని డాగ్, తర్వాత ఇంకోటి ఏంటంట డ్రెస్, ఇలాంటి మాటలు మాట్లాడారు. ఒక సీరేస్తాడు దేవుడు. మీకు అర్థమైందా? ఎవరినైనా ఫ్యామిలీని సీరేస్తాడు దేవుడు. అంటే ఇక్కడ ఏంటంటే, మీరు సత్య విషయం ఏది నేర్చుకుంటున్నారో దానికి మీరేం చేయాలి? విధేయులైపోవాలి. అవిధేయులైపోతే పాడైపోయేది మీళ్ళే. కానీ అక్కడకు వచ్చి ఇవన్నీ ఉన్నా పర్వాలేదు, మీరు ఎలాగున్నా పర్వాలేదు, మీ కానుకలు ఇస్తే చాలు అని కొంతమంది సేవకులు తిరుగుతున్నారంట అక్కడ. మీకు అర్థమవుతుందా చెప్పింది? చూడండి అక్కడ, మీకు అర్థమవడానికి ఆ మాట చదువు. అవివేక స్త్రీల ఎండలోంచి వచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరిన వారు. ఎవరిలో చేరిపోయారంటే వీళ్ళు? ఎవరిలో చేరిపోయారు? ఎవరిలో చేరిపోతారు? మీలో చేరిపోతారు. సత్యవాక్య విషయంలో సరిగా ఉండకపోతే ఫస్ట్ చెడిపోయేది ఎవరు? మనం మీకు చెప్తా ఉన్నానా, జీడిఎంకి వెళ్ళేటువంటి ఒక ఆమె ఒక వాళ్ళ భర్త నా దగ్గర ఏడ్చాడు. ఏమని తెలుసా? యెహోవా సాక్షులకి బానిస అయిపోయింది ఆ వాక్యానికి మా ఆవిడ. ఎవరో తప్పించలేకపోతున్నారు. ఏం చేయాలి అని నా దగ్గర ఏడ్చానని ఒక 1 year బ్యాక్ చెప్పాను. మీకు గుర్తుందా? గుర్తులేదు ఉందా? అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి యాక్షన్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారా? మంద తగ్గకూడదు, మనీ తగ్గకూడదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏం కలగకూడదు? మంద తగ్గకూడదు, మంద తీసుకొచ్చే మనీ తగ్గకూడదు. మరి వాక్యం ఇలాగ తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ ఇంట్లోంచి ఈడ్చుకెళ్ళిపోతారు. ఎప్పటికీ కూడా మొన్న ఒక చోట కనపడి ఏడ్చాడు. అదే బాగానే వదలట్లేదండి.
అని ఇద్దరు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏంటో నెక్స్ట్ వీక్ చెప్తాను. ఎన్నే ఎంబ్రి అని వారు మోషాను ఎదిరించినట్లు వీరును చెడిపోయిన మనసు కలిగి విశ్వాస విషయములు భ్రష్టులై సత్యమును ఎదురింతురు. దేన్ని ఎదిరిస్తారంట? దేన్ని ఎదిరిస్తారు? సత్యాన్ని, వాక్యాన్ని ఎదిరిస్తారు. చాలామంది బాధపడుతూ ఉంటారు. సత్యం దగ్గర చోటు జనం ఉండరేటండి, సత్యం దగ్గర జనం ఉండరేటని. యేసు ప్రభు దగ్గర 11 మంది ఉన్నారు. ఎన్ని లక్షల మందికి భోజనం పెట్టాడు ఆయన? ఎంతమందికి వాక్యం చెప్పాడు ఆయన? మిగిలింది ఎంతమంది? మిగిలింది ఎంతమంది? మీకు క్వాలిటీ కావాలా? ఇంకోటేంటి కావాలా? వాక్యం ఉన్న చోట మనుషులు ఉండరు. కానీ వాక్యం లేని చోట 100 మంది ఉన్నా వాళ్ళ దగ్గర చలనం ఉండదు. వాక్యం ఉన్న చోట ఒక్కడుంటే చాలు 100 మందికి వాక్యం సమాధానం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు అర్థమవుతుందండి? సత్య విషయమై ఏమైపోతున్నారంట? ఎదిరిస్తున్నారు. సత్యం ఎదిరించబడుతుంది ఈరోజు. సత్యవాక్యం చెప్పే విధానం ఏది? మీకు అర్థమవుతుందా? ఒక చోటకి ఒక పరిచర్య ప్రారంభిస్తే అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న పాస్టర్లు అందరూ కలిసిపోయి వీళ్ళు ఏదో చేస్తారు, సంఘం పెట్టేసి ఇదిగో మా డబ్బులు తినేస్తారని భయంతో వాళ్ళందరూ ఒకటైపోయి మొత్తం మీద పగపట్టేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? గిద్యోను విషయంలో యుద్ధం చేసినట్టు సత్యం వాక్యాన్ని యుద్ధం చేస్తే ఒకళ్ళు కొట్టేసుకున్నారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒక పాము ఇలా వచ్చింది, మీరందరూ కలిపి పామును కొట్టాలి. అందరి దగ్గర కర్రలు ఉన్నప్పుడు ఏం చేస్తారు? మీరు చక్కగా ఒక కర్ర తెచ్చి ఒక దెబ్బేస్తే పాము ఏమైపోద్ది? చచ్చిపోద్ది. కానీ మీ కర్రలు మీరు పట్టుకుని ఒకళ్ళు పక్కన ఉన్న వాళ్ళు పక్కన ఒకళ్ళు కొట్టేసుకున్నారు కర్రలు ఇచ్చుకుని, లేకపోతే ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు పట్టేసుకున్నారు అనుకో, ఏం చేస్తారు? ఎవరు పాడైపోతారు? మీరే. అలా వాళ్ళని పాడు చేస్తే నిలబడింది సత్యమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. దానికి విలువైన మాట ఒకటి చూపించి నేను ముగిస్తాను. ఒకసారి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఆ మాట చదివి ముగిద్దాం. మా నిమిత్తము. వెరీ గుడ్, సూపర్. వెంటనే తీసింది కదా, నిజంగానే చాలా స్పీడ్గా తీసింది కదా. అదే కోరుకున్నాం మీ నలుగురిలో. ఉన్న వాళ్ళని తక్కువ చేశాను అన్నను చూడొద్దు. మీకు అర్థమవుతుందా? టప్మని తీయాలి. చెప్పినట్టు ఏం చేయాలి? ఎప్పుడు చూడండి ఈ రెఫరెన్స్ చెప్తారా అని అలా తీసి ఆసక్తి ఏం చేయాలి? ఉండాలి. మనం ఏం చేస్తుంటే ఎవరు నన్ను ఏ బూతు మాట ఆడుతున్నారా అంతకంటే పెద్ద బూతు మాట ఆడాలా అని క్రాస్ చేస్తూ ఉంటాం. చాలా బాగా తీసామా? చదువు. మా నిమిత్తం ఏం చేయాలి? ప్రార్థన చేయండి. మేము అన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని ఈ నమ్మకం మనకు ఉండాలండి. ఇది ఉండాలి మన జీవితంలో. మనుషులు ఎలా ఉన్నా సరే వ్యక్తిగతంగా నువ్వు ఎలాగనుకోవాలి? ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా, ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా నా నిమిత్తం ప్రార్థన చేయండి. మేము అన్ని విషయంలోనూ కరెక్ట్గా ఉంటున్నాను, నేను మంచి ప్రవర్తనతో ఉంటున్నాను, నేను నెక్స్ట్ మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను, నేను నమ్ముకొనిచున్నాను, ఈ విధంగానే ఉన్నాను, చాలు నాన్న, ఈ విధంగానే ఉన్నాను. మనం ఒకటి చదివాం లాస్ట్ వీక్. ఏంటి తెలుసా? నేను యేసుక్రీస్తు ముద్రణలతో నేనున్నాను, నన్ను ఎవడేం పెట్టొద్దు? శ్రమ పెట్టొద్దు. ఇప్పుడు కూడా ఇదే మాట. ఏంటి తెలుసా? మేము మా నిమిత్తం ప్రార్థన చేయండి. మేము అన్ని విషయాల్లో, మా కుటుంబం, నా భర్త, నా పిల్లలు, అన్ని విషయంలో మేము ఎలాగున్నాం? యోగ్యంగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి. మా బిడ్డలకు కూడా మంచి మనస్సాక్షి ఉంది. మా బిడ్డలకి స్వార్థం లేదు. అర్థమవుతుందా? నా భర్త బాగున్నాడు, నా భార్య బాగుంది, నా కుటుంబం బాగుంది, మేము మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాం. అందరం ఈ మాట చెప్పగలదు ఏదైనా కుటుంబం? చెప్పండి. అందరూ ఒక డైలాగ్ చెప్తారు అంతే. ఈ చేతుకున్న 5 ఏళ్ళు ఒకేలాగా ఉన్నాయి ఏంటండి? ఇది పొట్టిది, ఇది కొద్ది పొట్టిది, ఇది పొడుగుది, ఇది బాగా. వీటిని ఎలా వాడుకుంటారో తర్వాత ఎలా వాడుకుంటాకండి అలాగే మనుషులు ఉంటారని చెత్త సమాధానం చెప్తారు. ఈ చేతులు ఒకేలా పెట్టాలని దేవుడు పెట్టడేటి? దేని అవసరం దానికి ఉందో దేవుడు ఎలా పెట్టాలో దీన్ని ఏం చేశాడు? అలా పెట్టాడు. కుటుంబం ఎలా ఉండమని రూల్ ఏమి లేదు. మీకు అర్థముందా? కానీ కుటుంబం లేక సంఘం ఎలా ఉండదు తెలుసా? అందరూ ఒకే విధంగా మంచి చేస్తూ అందరికి ఒకే మనస్సాక్షి. ఎలాగంట? మంచి మనస్సాక్షి కలిగి మేలు చేయుచు. ఏంటంట?
కృతజ్ఞత కలిగి ఇదిగో మేము ఇలాగున్నాము, మంచి మనస్సాక్షితో మేము ఉన్నాము అని చెప్పి నెక్స్ట్ మాట ఏమన్నా తెలుసా? చదువునాను. మరియు నేను మరీ త్వరగా మీ యొద్దకు మరలా వచ్చుచున్నట్లు ఎలాగూ చేయలేవని మరీ ఎక్కువగా మిమ్మను. ఇదండి మనం చేయవలసింది. తిమోతి కూడా చేసేది ఇదే. ఇంత లిస్ట్ రాసి పౌలు గారు ఇచ్చిన అంటాడో, నా కోసం ప్రార్థన చేయండి, నేనైతే పర్ఫెక్ట్గానే ఉన్నాను. నువ్వు ఎంత వాక్యం అన్నావు, నీకేం అర్థం అవ్వాలి? నా మట్టుకు ప్రార్థన చేయండి, ఇంకా నేను పర్ఫెక్ట్గా ఉండాలేమో. స్వార్థం ఉంది, క్రూరత్వం ఉంది, అహం ఉంది, అది నన్ను నిద్రనివ్వట్లేదు. ఇదిగో ధనాపేక్ష ఉంది, అది నా భర్త నిద్రనివ్వట్లేదు. కోరికలు ఉన్నాయి, అంజితేతత్వం ఉంది నాలో, ఆ కోరికలు నిలుపుకోలేదు. ఇంకో విషయం చెప్పనా, బాగా ఆలోచించండి. కోరికలంటే ప్రతిదీ కోరికే. వాళ్ళకి చౌలి ఉంది, నాకు చౌలి లేదన్నా అంటే చెప్పండి. వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంది, వాళ్ళకి బండి ఉంది, వాళ్ళకి సొంత ఇల్లు ఉంది. చెప్పండి. ఏదన్నా అవసరమైతే నీ పాదాల దగ్గర తెచ్చి పడేస్తాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది నీకు ఇవ్వాలనుకుంటే, అది ఎన్ని లక్షల కోట్ల రూపాయలైనా, అది నీకు అవసరం అనుకుంటే దేవుడు నీ పాదాల కింద పెట్టేస్తాడు దాన్ని. అంత శక్తివంతమైన వాడు. దాన్ని అంటున్నాడు, భక్తిని ఆశ్రయించండి. భక్తిని ఆశ్రయిస్తే ఎలా ఉంటుందో నెక్స్ట్ వీక్ విందాం. బాగా ఆలోచించండి. ఎంబ్రి అని వారు ఏం చేశారో విందాం. భక్తిని ఆశ్రయిస్తే బ్రతుకులు ఎలా ఉంటాయి మీకు అదే చెప్తున్నాను. మిమ్మల్ని మీరు నమ్ముకోకండి, మీ స్వనీతిని మీరు నమ్ముకోవద్దు. భక్తిని, దేవునిని గుడ్డిగా నమ్మండి. దేవుడి మీద ఆధారపడిపోండి. ఇల్లు కట్టాలా, లేకపోతే ఇంకా పొలం పండించాలా, లేకపోతే బట్టలు కొనుక్కోవాలా, పెళ్లి చేయాలా, ఏది చేయాలన్నా మీరు గుడ్డుగా పాలైపోవాల్సింది ఎవరిని చెప్పండి? దేవుణ్ణి పాలైపోవడం అంటే ఏంటి చెప్పండి? ప్రార్థన మానేసి, ప్రార్థన చేసుకోవడం మానేసి, దేవుని సన్నిధికి కొత్త మానేసి కూర్చోవడమా? కుదిరినప్పుడు ప్రార్థనకి వెళ్ళడమా? చెప్పండి. దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ఏం చేయడం అంట? కోరుకోవడమా? అవన్నీ తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెడితే నీకేది అవసరమైనా సరే, చీపురు పొల్ల నుంచి, మీకు అర్థమైందా? చీపురు పొల్ల నుంచి నీకు అది ఎంత పెద్దదైనా సరే, నీకు అవసరమైనది చిటికలు ఇవ్వగలిగే శక్తివంతమైన, సాధ్యమైన దేవుడు. అది పొందుకోవాలంటే అదేంటంట? ఆశ్రయించే భక్తిలో ఉంటుంది. మరి అది ఎవరు పొందుకున్నారు? ఎలా పొందుకున్నారు? ఈ ఎంబ్రి అనే పేర్లు ఇక్కడ తప్ప మళ్ళీ ఎక్కడ కనిపించవు. ఎవరు, ఏంటి అనే విషయాన్ని నెక్స్ట్ వీక్ ఆలోచిద్దాం. వాక్యం అర్థం కానోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. అర్థమైన వాళ్ళు చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. స్వార్థంగా ఉంటామన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. అహంతో ఉంటామన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత లేకుండా ఉంటామన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. అన్నిటి పట్ల జాగ్రత్తగా ఉంటామన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. కొంతమంది చెప్పారు, ఎందుకంటే చెప్తూ ఒకటి చెప్పబోటు. ప్రార్థన చేద్దాం, హృదయపూర్వకంగా సిద్ధపడదాం. మంచి మనస్సాక్షి కలిగి నా కుటుంబం నేను బాగుండాలని ప్రార్థన చేసుకోండి. చెప్పబడిన అంత్యకాలంలో ప్రమాదాలు, నీ కొడుకు కోరిక నీ కుటుంబానికి ప్రమాదం, నీ భర్త కోరిక, నీ పిల్లల కోరిక నీ కుటుంబానికి ప్రమాదం. అంత్యకాలంలో ప్రమాదం ఎక్కడి నుంచో రాదు,